కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఆ చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఉన్నందుకే కదా మీరు అన్ని చోట్లకు తీసుకొని పోతారు, లేకంటే తీసుకొని పోరు కదా. మీకు అంత నమ్మకస్తుడనే కదా లెటర్ యాడ్ మీద కూడా అదే నెంబర్ పెట్టి చిన్నప్పకు నెంబర్ ఇచ్చింది. దర్శనాల దగ్గర నుంచి కల్తీ నెయ్యి దాకా, అదేవిధంగా అన్నప్రసాద కేంద్రాలయాల దగ్గర నుంచి షాపుల వాళ్ళ దాకా, అదేవిధంగా ఇంకా ఆడ అధికారుల్ని మార్చడంలో కానీ, లేకంటే కింద ఉండే వాళ్ళు పైన వేయడం, పైన ఉండే వాళ్ళు కిందికి దించడం, ఎన్ని రూల్ని చేసినారా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆ ఫోటోలు చూసిన తర్వాత డేట్లతో సహా, సంవత్సరాలు డేట్లతో సహా ఉండేటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? అదేవిధంగా చూసుకుంటే ఈడ మీరు 2023 మార్చి 7 చూడండి, బ్రహ్మాండంగా ఆయన ఫోటో ఉన్నది కదా, ఈడ ఆయన ఫోటో ఉన్నది కదా. వాడు ముఖం చూస్తూ ఉంటే అంత ఈ తిరుమల నెయ్యి కల్తీ చేసి అంత ఉండట్లేదు. ఏదో 100-200-300 రూపాయల టికెట్ల దర్శనాలు అమ్ముకునేవాడు అలా ఉన్నాడు, కానీ అంత స్థాయికి ఎదిగేటువంటి ముఖంగా అయితే కనపడాల నాకైతే. ఎందుకంటే వాడిని అట్ట పెట్టారు షోకు, వాడు ఒక బొమ్మ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజుల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకులను అభినందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యలమంచిలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పక్కన సుబ్బారెడ్డి వెనుక ఉన్నది ఎవరో తెలుసా? తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పనే. ఇదో ఈయనే కదా, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆయనే కదా. ఈ కథలన్నీ చెప్పి ఇదో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది ఎప్పుడు? 2023 డిసెంబర్ 15. అప్పట్లో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న వైవి సుబ్బారెడ్డి విశాఖ విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికిన చిత్రం ఇది. ఈ చిత్రంలో వైవి సుబ్బారెడ్డి అనుకుండేది ఇదో ఈ మనిషే కదా. ఇది ఎప్పుడు? ఇది 2023 డిసెంబరు. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 11 విజయవాడ కనకదుర్గమ్మను వైవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్న చిత్రం ఇది. ఈ ఫోటోలో సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పక్కన తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఆయనే కదా. ఇదో తెల్ల చొక్కా పక్కన ఉన్నది ఏండేది ఎవరు? వాడే కదా ఈ చొక్కా పక్కన ఉండేది. ఎవడికి చెప్తారు? ఇప్పుడు ఎన్ని బయటపడినాయి. మరి ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండేటువంటి వ్యక్తి ఎవడైనా సరే వచ్చి మాట్లాడండి, బయటకు వచ్చి మాకు ఎటువంటి సంబంధం లేదని. ఏడుండేది ఎవడు? వాడే కదా. అదేవిధంగా ఇది ఎప్పుడు? 2024 ఫిబ్రవరి 21 వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన సతీమణి స్వర్ణలత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గం దర్శించుకొని అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ చిత్రంలో స్వర్ణలత వెనక నిల్చుని దండం పెట్టుకుంటున్నది చిన్నప్పరే కదా. ఇదో ఈడే కదా. ఇంకేం కావాలి అంతకన్నా రుజువులు? కుటుంబ సభ్యులు వాళ్ళు కుటుంబ సభ్యులు గుళ్ళుకు పోతా ఉన్నా కూడా వాళ్ళ వెనకమాలే పోతున్నాడంటే మనోడికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత